గత ప్రభుత్వం గురించి చెప్పే ఉద్దేశం మాకు లేదు. అదొక రాక్షస ప్రభుత్వం. ఇది శ్రీరామరాజ్యం అనేటువంటి ఈ రాజ్యంలో ఏదో వెసులుబాటు జరగకపోతే ఈ రైతు గారి ఉద్దేశం మీద మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది సార్. మాకు ఏదో మంచి జరుగుతుందని ఆశతోటి ఉన్నాం. మా అదృష్టం ఏంటో కానీ ఈవేళ మీ కాలనీ ఇక్కడ పెట్టించాలనుకున్నాం. మా సంకల్పం చాలా గొప్పది. ఖచ్చితంగా మీరు వచ్చారు, చూశారు, చేస్తారు. మేము అక్టోబర్ 3న నిరాహార దీక్ష చేద్దామని సిద్ధమైతే మీరు ట్విట్టర్లోనూ వాట్సాప్లోనూ ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. నేను వస్తున్నాను, నేను చూస్తాను, నేను చేస్తానన్నారు. దానితోటే మేము అక్టోబర్ 3ని వాయిదేసుకున్నాం సార్. నీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యశ్రేయులు భోగభాగ్యాలు 100 ఏళ్ళు బ్రతికి ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని మనసా వాచా కోరుకుంటూ థ్యాంక్ యూ.